తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష లోపు ఉన్నటువంటి రుణాలను రైతు రుణాలన్నింటినీ కూడా మాఫీ చేసినామనేటువంటి మాట చెప్తా ఉంది. కానీ చాలామంది రైతులైతే మాకు రుణాలు మాఫీ కాలేదనేటువంటి మాట మాట్లాడుతున్నట్టుగా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గంగపురం కిషన్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. లక్ష లోపు రుణమాఫీ చేసినామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తా ఉంది. నిజంగానే లక్ష లోపు రుణమాఫీ జరిగినట్టుగా కనబడతా ఉందా? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 2 లక్షల మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. గ్యారంటీల పేరుతో ప్రజలకు అనేక రకాలుగా డిసెంబర్ 9 లోపలే మేము చేస్తాము, డిసెంబర్ 9 లోపల మీరు ఎవరు అప్పు కట్టొద్దు, ఒకవేళ అప్పు కడితే కొత్తగా తీసుకోండి, 9 నాడు మేము వస్తున్నాము, సోనియా గాంధీ జన్మదినం రోజు వాటన్నిటిని మాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు సుమారు 7-8 నెలల తర్వాత అరకొర కొంతమందికి రుణాలు మాఫీ చేసి మేమేదో చేశామని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఊరూరా పాలాభిషేకం చేయించుకుంటున్నారు. ఇది వాస్తవం కాదు. రాష్ట్రంలో అనేక మంది రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు డిఫాల్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈరోజు బ్యాంకుల దృష్టిలో వాళ్ళు డిఫాల్టర్స్ కింద లెక్క. వాళ్ళ కొత్తగా రుణాలు ఇవ్వాలంటే కూడా బ్యాంకులు వెనక ముందు ఆడతాయి. అదేవిధంగా గత 8 నెలలుగా 9 నెలలుగా చాలా పెద్ద ఎత్తున మీరు రుణమాఫీ చేస్తాము కాబట్టి మీరెవరు కూడా రైతులు బ్యాంకులలో డబ్బులు కట్టొద్దని చెప్పిన కారణంగా వడ్డీలు పెరిగినాయి. 2 లక్షల రూపాయల రుణం ఉండడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 8 నెలల్లో చాలా పెద్ద ఎత్తున వడ్డీ పెరిగింది. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాను. అందుకే నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో డిసెంబర్లో ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీ ఎంతమంది, మీరు ఎంతమందికి రుణమాఫీ చేశారు, మీరు ఇప్పుడు 1,00,000 అంటున్నారు, మిగతా 1,00,000 ఎప్పటి లోపల ఇస్తారు, ఎప్పటి లోపల పూర్తి స్థాయిలో ప్రజలకు రుణమాఫీ అందుతుందో ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము అంతేకాకుండా ఈరోజు రైతు బంధు ఏదైతే గతంలో ఉన్నటువంటి పథకం ఉందో రైతు అభయహస్తం పేరు మీద మేము 15,000 ఇస్తాము, రైతు కూలీలకు అదేవిధంగా 12,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, అదేవిధంగా ధాన్యం మీద 500 బోనస్ ఇస్తాము, అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఇటు రైతాంగానికి కానీ, ఇటు మహిళలకు కానీ, లేక యువతకు కానీ, ఈ బీసీ బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనార్టీలకు కానీ ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని అమలు చేయండి. అంతే తప్ప మీకు ఫ్రీ బస్సు ఇచ్చాము, మహిళలందరూ బస్సులో తిరగండి, మీకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి రైతులను మభ్యపెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందే తప్ప చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీలు ఎప్పట్లో మళ్ళీ అమలు చేస్తారు? ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి. ఏదైతే జాబ్ క్యాలెండర్ రకంగా ప్రకటిస్తామని చెప్తా ఉన్నారో ఈ యొక్క మీరు ఇస్తామన్నటువంటి రాయితీలు కానీ, సబ్సిడీలు కానీ, సహకారం కానీ, వెల్ఫేర్ కార్యక్రమాలు కానీ పూర్తి క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ ఫిరాయించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. ఇంకా వస్తారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నారు బాహటంగా. ఈ పార్టీ ఫిరాయింపులను ఎట్లా చూడొచ్చు? రాత్రి 1:30కు 6 ఎమ్మెల్సీలను కూడా జాయిన్ చేసుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది మనకు. చాలా దుర్మార్గము. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను టీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది. ఇది పూర్తిగా ఏమాత్రం సహేతుకం కాదు, రాజ్యాంగ విరుద్ధము. ప్రజలు ఏదైతే ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజా తీర్పును కాలరాచే విధంగా, వెన్నుపోటు పొడిచే విధంగా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. గతంలో మీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది. ఇటీవల పంచ న్యాయ పేరు మీద 5 న్యాయాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పార్లమెంట్ ఎలక్షన్ ప్రకటించింది. అందులో ఒకటి, ఎవరైనా ఈ యొక్క పార్టీలు ఫిరాయిస్తే ఖచ్చితంగా రాజీనామాలు చేసిన తర్వాతనే వాళ్ళు పార్టీలు ఫిరాయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. దానికి విరుద్ధంగా రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీర్మానానికి విరుద్ధంగా అదే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈరోజు
దిగజారుడు వైఖరితో వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గము. ఈ రకమైనటువంటి పార్టీ ప్రేమింపులను అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా ఖండించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే విధంగా కిషన్ రెడ్డి ఎత్తుగడలు కనబడుతున్నాయి అంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీ రామారావు, అలాగే కొంతమంది సింగరేణి నేతలు, అలాగే ప్రస్తుతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. బట్టి విక్రమార్క బావటంగానే ఆ విషయాన్ని ఖమ్మం వేదికగా చెప్తున్నారు. నిజంగానే అట్లాంటి ఆలోచన మన కేంద్ర ప్రభుత్వం మీరేమైనా చేయబోతా ఉన్నారా? సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి అధికారం లేదు, మాకు చేసే ప్రసక్తి లేదు. ఇది ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సుమారు సింగరేణి లాంటివి 14 కంపెనీలు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కంపెనీలు కూడా కొన్ని లాస్ అయినప్పటికీ కూడా ఏవి కూడా మేము భవిష్యత్తులో చేయము. అన్నీ మరి బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు ఏవైతున్నాయో వాటిని మరింతగా దృష్టిని కేంద్రీకరించి లాభాల బాటలో తీసుకొచ్చి కార్మికులకు మేలు జరిగే విధంగా, ఉపాధి జరిగే విధంగా, దేశానికి లాభం జరిగే విధంగా ప్రయత్నమే చేస్తామే తప్ప ఏ ఒక్కటి కూడా ఏ కంపెనీ కూడా ప్రైవేట్ చేసే పరిస్థితి లేదు. ఆ విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవేస్తున్నాను. ఈరోజు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము అడ్డుకుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. చెర్లపల్లి రైల్వే స్టేషన్ జాతికి ఎప్పుడు అంకితం చేయబోతా ఉన్నారు? పూర్తి స్థాయిలో పనులు అయిపోయినట్టుగా మనకైతే కనబడతా ఉంది. ఎన్ని రోజులలో ఇంకా జాతికి అంకితం చేయబోతా ఉన్నారు? ఇంకా కొన్ని చెర్లపల్లి రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఈ యొక్క సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని ట్రైన్లు సికింద్రాబాద్కు రావాలి, ఎన్ని ట్రైన్లు అక్కడ ఆగాలి అనే విషయంలో కూడా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా మరికొంత రోడ్డు ఈరోజు మేమైతే రైల్వే స్టేషన్ నిర్మాణం చేసినాం కొత్తగా. దానికి అనుసంధానంగా ఉన్నటువంటి రోడ్లు ఏవైతున్నాయో ఆ రోడ్లను మాత్రం ఇంతవరకు జిహెచ్ఎంసి పూర్తి చేయడం లేదు. గత అనేక రోజులుగా ఉత్తరాలు రాస్తూ ఉన్నాము. కాబట్టి 2 రోడ్లు పూర్తి చేయాల్సి ఉంది. నేను మరొకసారి ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా పెద్ద ఎత్తున ఒక ఆధునికమైనటువంటి హంగులతో ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి రైల్వే స్టేషన్ నిర్మాణం చేశాము. కాబట్టి దానికి రావాల్సినటువంటి రోడ్డు విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే దృష్టిని కేంద్రీకరించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. చివరగా విభజన చట్టంలో కొన్ని అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భం మాత్రం నిజమే. ఇప్పుడు టీడీపీ కూడా మీ పార్టీతో ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాము. విభజన అంశాలు తెలంగాణకు రావాల్సినటువంటి విషయంలో మీ ఏమైనా పావులు కలపబోతున్నారు ఢిల్లీ వేదిక కేంద్ర మంత్రిగా? ఏ రకంగా విభజన అంశాలు పెద్దగా చెప్పుకోదగ్గవి ఏమి లేదు. ఒకటి స్టీల్ ఇండస్ట్రీ, బయ్యారం స్టీల్ ఇండస్ట్రీ అది ఫీజిబిలిటీ కాదనే విషయము నిపుణులు చెప్పారు. ఎందుకంటే మనం ఒక దిక్కు చూస్తూ ఉన్నాము, మన కళ్ళ ముందే ఐడిపిఎల్ కంపెనీ కానీ, ఆల్వెన్ కంపెనీ కానీ, హెచ్ఎంటీ బేరింగ్స్ కానీ, ఆల్వెన్ వాచ్ కానీ, ప్రాగా టూల్స్ కానీ లాంటి దేశంలో అనేక కంపెనీలు మూతపడ్డాయి. ప్రజల డబ్బుతో లక్షల కోట్ల రూపాయలు పెట్టి పరిశ్రమలు పెట్టినప్పుడు కూడా మరి అవి ఫీజిబిలిటీ కాక మూతపడ్డది. ఈరోజు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఫీజిబిలిటీ కాదని తెలిసిన తర్వాత, ఎందుకంటే అక్కడ తయారు చేసేటువంటి స్టీలు కావలసినటువంటి ఐరన్ ఓర్ నాణ్యమనేది లేదు. కాబట్టి అక్కడ ఐరన్ ఓర్ నాణ్యమనేది లేనప్పుడు మరి ఏ రకంగా అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి స్టీల్ మార్కెట్కు పోటీగా బయ్యారం స్టీల్ నిలబడదో అందరికీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రజాధనాన్ని మూతబడేటువంటి అవకాశం ఉన్నదని తెలిసి కూడా, ఫీజిబిలిటీ లేదని తెలిసి కూడా స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం అనేటువంటిది సమంజసం కాదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయాలు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకోవాలి. గతంలో 2018 ఎలక్షన్స్లో కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం పెట్టడం లేదు, నేనే పెడతాను అని చెప్పి మరి ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కూడా ఆయన కూడా పెట్టలేదు. కాబట్టి భారత ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుందని ఏ కార్యక్రమమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలు తమ చెమట ఊడ్చి మరి కష్టపడి సంపాదించి పన్నులు కడితే ఆ పన్నులను దుర్వినియోగం చేయడము సమంజసం కాదు. కాబట్టి అందులో పెట్టేటువంటి డబ్బు నరేంద్ర మోడీ గారిది కాదు, లేకపోతే ఇంకొకరిది కాదు, ప్రజల డబ్బు, ప్రజల కష్టార్జితంలో పెట్టింది. కాబట్టి ఆ డబ్బును మనం దుర్వినియోగం చేసి మళ్ళీ 2 రోజుల తర్వాత లాస్ అయింది ప్యాకేజ్ ఇవ్వండి, మరో 3 నెలల తర్వాత మూత వేసుకుంటే
బాగుండదు. ఆ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అవసరమైతే దీన్ని అఖిలపక్ష సమావేశం కూడా పెట్టి దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయమంటూనే రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం డొంకతూరులు వ్యవహారాన్ని అయితే వారు ఎండగడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.